హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో వచ్చేసి డైలీ యూజ్ చేసేటటువంటి ఇంగ్లీష్ సెంటెన్సెస్ గురించి ఈరోజు తెలుసుకుందాం. అందులో ఫస్ట్ వన్ చూడండి, కష్టపడి పని చేయడం, డబ్బు ఆదా చేసుకోవడం, పుస్తకాలు చదవడం, డైరీ రాయడం, మంచి ఆహారం తినడం, కొత్తది నేర్చుకోవడం, బుక్స్ రాయడం, న్యూస్ చదవడం. దీన్ని చూడండి, ఇట్లా సెంటెన్సెస్ ఈ విధంగా ఫామ్ చేయండి. కష్టపడి పని చేయడం అలవాటు చేసుకోండి, డబ్బులు ఆదా చేయడం అలవాటు చేసుకోండి, పుస్తకాలు చదవడం అలవాటు చేసుకోండి, డైరీ రాయడం అలవాటు చేసుకోండి, మంచి ఆహారం తినడం అలవాటు చేసుకోండి, కొత్తవి నేర్చుకోవడం అలవాటు చేసుకోండి, బుక్స్ రాయడం అలవాటు చేసుకోండి, న్యూస్ చదవడం అలవాటు చేసుకోండి. ఇట్లా వన్ బై వన్ అన్ని ఈ విధంగా మనం సెంటెన్సెస్ ఎలా ఫామ్ చేయాలనే దాని గురించి తెలుసుకుందాం. ఇంగ్లీష్లో ఎట్లా ఫామ్ చేయాలనేది. అలవాటు చేసుకోండి అంటే దాన్ని ఇంగ్లీష్లో ఏమంటున్నాం? గెట్ ఇన్ టు ది హ్యాబిట్ ఆఫ్. గెట్ ఇన్ టు ది హ్యాబిట్ ఆఫ్. అలవాటు చేసుకోండి అంటే గెట్ ఇన్ టు ది హ్యాబిట్ ఆఫ్. ఇప్పుడు చూడండి, కష్టపడి పని చేయడం అలవాటు చేసుకోండి. కష్టపడి పని చేయడం అలవాటు చేసుకోండి. దీన్ని ఇంగ్లీష్లో ఏమనాలి మనం? అలవాటు చేసుకోండి అంటే మనకు ఏమొస్తుంది? గెట్ ఇన్ టు ది హ్యాబిట్ ఆఫ్. రాయండి, కష్టపడి పని చేయడం అలవాటు చేయండి అంటే గెట్ into the habit of కష్టపడి పని చేయడాన్ని ఇంగ్లీష్లో ఏమంటున్నాం మనం? వర్కింగ్ హార్డ్. కష్టపడి పని చేయడాన్ని ఇంగ్లీష్లో ఏమంటున్నాం? వర్కింగ్ హార్డ్. గెట్ ఇన్ టు ది హ్యాబిట్ ఆఫ్ వర్కింగ్ హార్డ్. కష్టపడి పని చేయడం అలవాటు చేసుకోండి. నెక్స్ట్ సెంటెన్స్, డబ్బు ఆదా చేయడం అలవాటు చేసుకోండి. డబ్బు ఆదా చేసుకోవడం అలవాటు చేసుకోండి. దీని ఇంగ్లీష్ ఏమంటున్నాం? గెట్ ఇన్ టు ది హ్యాబిట్ ఆఫ్. డబ్బు ఆదా చేసుకోవడానికి ఇంగ్లీష్లో ఏమంటున్నాం మనం? సేవింగ్ మనీ. డబ్బు ఆదా చేసుకోవడం అలవాటు చేసుకోండి. ఇట్లా అలవాటు చేసుకుంటే మంచిది అంటాం కదా, అట్లా. నెక్స్ట్, పుస్తకాలు చదవడం అలవాటు చేసుకోండి. పుస్తకాలు చదవడం అలవాటు చేసుకోండి. దీన్ని ఏమంటున్నాం? గెట్ ఇన్ టు ది హ్యాబిట్ ఆఫ్. పుస్తకాలు చదవడానికి ఇంగ్లీష్ ఏమంటాం? రీడింగ్ బుక్స్. సింపుల్. కష్టపడి పని చేయడం అలవాటు చేసుకోండి అంటే గెట్ ఇన్ టు ది హ్యాబిట్ ఆఫ్ వర్కింగ్ హార్డ్. డబ్బు ఆదా చేసుకోవడం అలవాటు చేయండి అంటే గెట్ ఇన్ టు ది హ్యాబిట్ ఆఫ్ సేవింగ్ మనీ. పుస్తకాలు చదవడం అలవాటు చేసుకోండి అంటే గెట్ ఇన్ టు ది హ్యాబిట్ ఆఫ్ రీడింగ్ బుక్స్. ఇట్లా ఈ విధంగా స్ట్రక్చర్ వైజ్ గా మనం నేర్చుకుంటే ఏమైందంటే ఇంగ్లీష్ అనేది సింపుల్ వేలో ఉంటుంది, మనకు ఈజీగా గుర్తుంటది. ఇట్లా గుర్తుంటది. ప్లస్ మనకు ఇంగ్లీష్ అనేది ఇప్పుడు మనం ఏం లేదు, ఇందులో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంది? గెట్ ఇన్ టు ది హ్యాబిట్ ఆఫ్. ఇంతవరకు గుర్తుపెట్టుకొని ఇక సెంటెన్స్ వేరే ఏమైనా యాడ్ చేసుకోవచ్చు. మనం అలవాటు చేసుకోండి. ఉదయం నిద్ర లేవడం అలవాటు చేసుకోండి. నెక్స్ట్ మార్నింగ్ కాఫీ తాగడం అలవాటు చేసుకోండి. పాలు తాగడం అలవాటు చేసుకోండి. మంచి ఆరోగ్యమైనటువంటి ఆహారం తినడం అలవాటు చేసుకోండి. యోగా చేయడం అలవాటు చేసుకోండి. అదే విధంగా ఎక్సర్సైజ్ చేయడం. ఇట్లా ఏదో రకమైనది జస్ట్ ఇక్కడ సెంటెన్సెస్ ఇక్కడ ఇచ్చేసి ఫామ్ చేసుకోవచ్చు. ఇంకోటి చూడండి, డైరీ రాయడం అలవాటు చేసుకోండి. డైరీ రాయడం అంటే గెట్ ఇన్ టు ది హ్యాబిట్ ఆఫ్ డైరీ రాయడం. రాయడాన్ని ఏమంటాం? రైటింగ్ ఏ డైరీ. డైరీ రాయడం అలవాటు చేసుకోండి. సింపుల్. నెక్స్ట్, మంచి ఆహారం తినడం అలవాటు చేసుకోండి. మంచి ఆహారం తినడం అలవాటు చేసుకోండి. దీన్ని ఏమంటున్నాం ఇంగ్లీష్లో? మంచి ఆహారం తినడం అలవాటు చేసుకోండి. గెట్ ఇన్ టు ది హ్యాబిట్ ఆఫ్. మంచి ఆహారం అంటే హెల్దీ ఫుడ్. హ్యాబిట్ ఆఫ్ హెల్దీ ఫుడ్. సారీ ఈటింగ్ రావాలి ఇందులో. గెట్ ఇన్ టు ది హ్యాబిట్ ఆఫ్ ఈటింగ్ healthy food.
ఈటింగ్ హెల్దీ ఫుడ్, మంచి ఆహారం తీసుకోవడం అలవాటు చేసుకోండి. నెక్స్ట్, కొత్తవి నేర్చుకోవడం అలవాటు చేసుకోండి. ఎందుకంటే మనకు ఇప్పుడు అప్డేట్ వర్షన్ నడుస్తుంది. సో ఏదైనా మనం ఇప్పటి నుంచే నేర్చుకోవాలి. కొత్త కొత్త థింగ్స్ అనేవి కూడా నేర్చుకుంటూనే మనకు భవిష్యత్తులో మనం ఎంత అప్డేట్ అయితేనే అంత బాగుంటుంది. అట్లాంటి విషయాలు కూడా అప్డేట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ కరెంట్ అఫైర్స్ చూడడం, నార్మల్గా లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఏం జరుగుతుందో తెలుసుకోవడం, అట్లా కొత్తవి నేర్చుకోవడం. దాన్ని ఇంగ్లీష్లో ఏమంటున్నాం, దాన్ని కొత్తవి నేర్చుకోవడం అలవాటు చేసుకోండి. అంటే గెట్ ఇన్ టు ది హ్యాబిట్ ఆఫ్ నేర్చుకోవడానికి ఇంగ్లీష్లో ఏమంటాం, లెర్నింగ్. కొత్తవి అంటే న్యూ థింగ్స్. కొత్తవి నేర్చుకోవడాన్ని అలవాటు చేసుకోండి, న్యూ థింగ్స్. అదేవిధంగా ఇంగ్లీష్ నేర్చుకోవడం అలవాటు చేసుకోండి అంటే లెర్నింగ్ ఇంగ్లీష్. తెలుగు నేర్చుకోవడం అలవాటు చేసుకోండి, లెర్నింగ్ తెలుగు. ఉర్దూ నేర్చుకోవడం, లెర్నింగ్ ఉర్దూ. హిందీ నేర్చుకోవడం, లెర్నింగ్ హిందీ. అట్లా సెంటెన్సెస్ అనేది జస్ట్ ఇలా వర్డ్ చేంజ్ చేస్తే ఆటోమేటిక్గా మారుతూనే ఉంటాయి. నెక్స్ట్ చూడండి, బుక్స్ రాయడం అలవాటు చేసుకోండి. దీన్ని ఏమంటున్నాం ఇంగ్లీష్లో, గెట్ ఇన్ టు ది హ్యాబిట్ ఆఫ్. రాయడాన్ని ఇంగ్లీష్లో ఏమంటున్నాం, రైటింగ్ బుక్ రాయడం అలవాటు చేసుకోండి. ఎందుకంటే బుక్స్ రాయడం అలవాటు చేసుకున్నారనుకో, మనకు ఇప్పుడు స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాం, మనం ఎట్లా నేర్చుకుంటున్నాం దాన్నే ఒక బుక్ లెక్క రాసుకొని మనం అప్డేట్ చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది, స్ట్రక్చర్ కూడా అర్థమవుతుంది. బుక్ ఎప్పుడైనా రాసుకోవడం మంచిది. బుక్ రాయడం అయినా, డైరీ రాయడం అయినా, ఇలాంటివి రాసుకుంటే మనకు పర్సనల్గా హెల్ప్ఫుల్గా ఉంటాయి. నెక్స్ట్, లాస్ట్ అండ్ ఫైనల్ చూడండి ఒకసారి, న్యూస్ చదవడం అలవాటు చేసుకోండి. దాన్ని ఇంగ్లీష్లో ఏమంటున్నాం, గెట్ ఇన్ టు ది హ్యాబిట్ ఆఫ్. చదవడాన్ని ఇంగ్లీష్లో ఏమంటున్నాం మనం, రీడింగ్ న్యూస్. అంటే వార్తలు చూడడం, న్యూస్ పేపర్ చూడడం, న్యూస్ చూడడం అలవాటు చేసుకోండి అని చెప్తుంది. ఇట్లా ఈ విధంగా మనం సెంటెన్స్ ఫామ్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది. ఇక్కడ ఏం లేదు, గెట్ ఇన్ టు ది హ్యాబిట్ ఆఫ్ కామన్. నెక్స్ట్ ఇక్కడ చేంజ్ అయ్యేది ఏంది, లెర్నింగ్. ఇంగ్ ఫామ్, వెర్బ్ అనేది ఇంగ్ ఫామ్ తోటి వస్తుంది. తర్వాత ఏముందో అదే తర్వాత యాడ్ చేసుకోవచ్చు. ఇంకా రాసుకోవచ్చు మనం. ఉదయం అంటే చూడండి, ఉదయం నిద్ర లేవడం అలవాటు చేసుకోండి. దాన్ని ఏమంటారో మీరే కామెంట్ చేయండి ఇంగ్లీష్లో. ఉదయం నిద్ర లేవడం అలవాటు చేసుకోండి, అది అలవాటు. అట్లా నెక్స్ట్, ఉదయం కాఫీ తాగడం అలవాటు చేసుకోండి. ప్రతిరోజు ఒక ఎగ్ అంటే గుడ్డు తినడం అలవాటు చేసుకోండి. ఇట్లా ఇంకా ఎన్నో రకాలైన సెంటెన్సెస్ మనం ఇక్కడ సింపుల్ గా ఫామ్ చేసుకోవచ్చు. ఎలాంటి ఇష్యూస్ అనేవి ఉండదు. ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ అనేవి మన ఛానల్లో ఎన్నో ఉన్నాయి, కావాలంటే ఒకసారి చెక్ చేసుకోండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ వచ్చేసి శ్రీ గణేష్ అఫీషియల్. ఓకేనా? వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.